అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాసులు. శ్రీనివాస వాస్తు జ్యోతిష్యం నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 అంటే వాస్తు అనే అంశంలో చాప్టర్ 9 వాస్తు పురుషుని గురించి మనము తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు మనం ఈ క్లాస్లో వాస్తు పురుష స్థితి అంటే వాస్తు పురుషుని గురించి మనము సూక్ష్మంగా లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఏ విధంగా అయితే వాస్తు పురుషుడు అధోముఖంగా శయనిస్తాడని చెప్పాం కదా, అంటే భూమి పైన ఈ వాస్తు పురుషుని విషయంలో మనము 3 విషయాలు గుర్తించాలి. ఒకటి, ఆ అధోముఖంగా శయనించే దాన్ని మనము స్థిరవాస్తు పురుషునిగా గుర్తించాలి. ఈ స్థిరవాస్తు పురుషుడిగా అంటే ఈశాన్యంలో తల ఉంచి పాదాలు నైరుతి భాగంలో ఉంటాయి, వాయువు ఆగ్నేయ దిక్కులకు భుజాలు, మధ్య భాగంలో వక్షస్థలం హస్తాలు ఉంటాయి. ఇది మనకి స్థిరవాస్తు పురుషునిగా మనకి వేద ప్రమాణంగా చెప్పింది. ఈ వాస్తు పురుషునికే 3 రకాలుగా మనకి విభజించింది, ఋషులు మనకి విభజించారు. ఒకటి స్థిరవాస్తు, 2 చరవాస్తు పురుషుడు. అంటే చరవాస్తు పురుషునే మనము మాసవాస్తు పురుషుడు అని కూడా అంటారు. ఎందుకంటే ఈ చరవాస్తు పురుష స్వరూపాన్ని మనము సూర్యకిరణాల ఆధారంగా చరవాస్తు పురుషునిగా, దాన్ని మనము సూర్యకిరణాల ఆధారంగా మాసవాస్తు పురుష స్వరూపంగా లోకంలో వ్యవహరించబడుతుంది. ఈ గృహ నిర్మాణంలో స్థిరంగా ఉన్న వాస్తు పురుషుడు సూర్య సంచారం లేక భ్రమణం, ఆ భూ పరిభ్రమణం చేత 4 దిక్కులు పరిభ్రమిస్తున్నాడు. సో మనకిప్పుడు వాస్తు పురుషుని యొక్క విషయంలో అధోముఖంగా శయనించేటువంటి టోటల్ అంటే మన యొక్క భూ మండలాన్ని మొత్తానికి మనం స్థిరవాస్తు పురుషునిగా ఈశాన్యం పాదాలు, ఈశాన్యం శిరస్సు, నైరుతి పాదాలుగా మనం ఫస్ట్ స్థిరవాస్తు పురుషునిగా తెలుసుకోవాలి. తదుపరి చరవాస్తు పురుషునే మనం మాసవాస్తు పురుషునిగా అంటాం. సో మూడవది వచ్చిందా దినవాస్తు పురుష లేదా చనీక వాస్తు పురుష అంటాం. సో మనం ఇప్పుడు చరవాస్తు పురుషుని గురించి తెలుసుకొని తర్వాత చనీక వాస్తు పురుషుని గురించి తెలుసుకుందాం. సో చరవాస్తు పురుషుడినే వాస్తు పురుషునిగా మనకు చెప్తారు. వాస్తు పురుషుని యొక్క విషయంలో భాద్రపద ఆశ్వీజ కార్తీక మాసాలలో వాస్తు పురుషుడు తూర్పున శిరస్సు పరముడ పాదములు ఉంచి ఎడమ పార్శ్వంగా శయనిస్తాడు. కాబట్టి అతని పూర్ణ దృష్టి దక్షిణ దిశ యందు ప్రవర్తిస్తుంది, పాద దృష్టి పడమ దిక్కుగా పడును. అందుచే ఆశ్వీజ కార్తీక మాసాలలో దక్షిణ సింహద్వారం గల ఇండ్లను, పరమడ సింహద్వారం గల ఇండ్లను నిర్మించవచ్చును. అదేవిధంగా తర్వాత దక్షిణ శిరస్సుడిగా ఉన్నటువంటి ఇది మాసవాస్తు పురుషుడు అంటే చరవాస్తు పురుషుని గురించే మనం ఇప్పుడు చెప్తా ఉన్నది. దక్షిణ శిరస్సు మార్గశిర పుష్య మాసాలలో వాస్తు పురుషుడు దక్షిణ శిరస్సును ఉత్తరాన పాదాల నుంచి ఎడమ పక్కగా పరుండును. అతను పూర్ణ దృష్టి పడమట దిశలోను, పాద దృష్టి ఉత్తర దిశగాను ప్రసరిస్తుంది. కాబట్టి మార్గశిర మాఘ మాసాలలో పరమట సింహద్వారం గల ఇండ్లను, ఉత్తర సింహద్వారం గల ఇండ్లను కట్టడం మంచిది. తదుపరి వాస్తు పురుషుడు పశ్చిమ శిరస్సుడిగా ఉన్నప్పుడు అంటే పరమట భాగం పాల్గొన చైత్ర వైశాఖ మాసాలలో వాస్తు పురుషుడు పరమట దిశలలో శిరస్సును, తూర్పు దిశలలో పాదాలను ఉంచి ఎడమ పక్కగా శయనిస్తాడు. అతను పూర్ణ దృష్టి ఉత్తర దిక్కునందును, పాద దృష్టి తూర్పు దిక్కునందును ప్రసరిస్తుంది. అందుచేత పాల్గొన చైత్ర వైశాఖ మాసాలలో ఉత్తర ముఖద్వారం, తూర్పు ముఖద్వారం గల గృహాలు ఇండ్లు నిర్మించడం అనేది నిర్మించవచ్చును. ఆ తర్వాత ఉత్తర శిరస్కుడు అంటే ఒక్కొక్క దిక్కుకి 3 మాసాలు లెక్కేసుకుంటే తూర్పు, తర్వాత దక్షిణం, పరమట, ఉత్తర, లాస్ట్ ఉత్తర శిరస్సుడుగా అంటే చర అంటే మాస వాస్తు పురుషుడు ఉత్తర శిరస్కుడుగా అంటే జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ మాసాలలో వాస్తు పురుషుడు ఉత్తర దిశ యందు శిరస్సును దక్షిణ దిశగా పాదాల నుంచి శయనిస్తాడు. అతని పూర్ణ దృష్టి తూర్పు దిశలోను, పాద దృష్టి దక్షిణ దిశలోను ప్రవహిస్తుంది. కాబట్టి జ్యేష్ఠ శ్రావణ మాసాలలో తూర్పు సింహద్వారం గల ఇండ్లను, దక్షిణ సింహద్వారం గల ఇండ్లను నిర్మించడం సుప్రదంగా మనకి శ్రేయోదాయకంగా మనకి చెప్పబడింది. సో ఈ విధంగా వాస్తు పురుషుని మాసాన్ని అనుసరించి చెప్పడాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నది. సహజంగా వాస్తు పురుషుడు అనేది భాద్రపద ఆశ్వేద కార్తీక మాసాలలో తూర్పు శిరస్సుగాను, మార్గశిర పుష్య మాసాలలో దక్షిణ శిరస్సుగాను, పాల్గొన చైత్ర వైశాఖ మాసాలలో పరమడ శిరస్సుగాను, జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ మాసాలలో ఉత్తర శిరస్సుగాను ఉంటాడు. ఆయన గురించి మనము ఇప్పుడు ఈ విధంగా తూర్పున, దక్షిణ, పరమట, ఉత్తరం అంటే ఏ విధంగా ఉండాలని మనం తెలుసుకున్నాం. ఇది చర అంటే మాస వాస్తు పురుషుని యొక్క విషయం. ఇప్పుడు మనకి దినవాస్తు లేదా చనీక వాస్తుని ఎందుకు అవసరం వచ్చింది అని అంటే మనకి వాస్తు పురుషుని విషయంలో శరవేగంతో మనకి పురోగమిస్తున్న ఈ యొక్క ఆధునిక కాలంలో మానవుని అవసరాలు
ఎక్కువ అవుతున్నాయి. రోజు రోజుకి మానవుని ఆశయాలు మితిమీరుతున్నాయి. ఇట్టి అనంతమైన కాల ప్రవాహ వేగంలో మనము నిరంతరం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఇలాంటి మనకి నిరంతరం ఈ యొక్క వేగవంతమైన ఈ జీవితానికి ప్రతి ఒక్క జీవునకు మనకున్న పరిస్థితి మానవునకు ఓర్పు నశిస్తుంది, జనసాంద్రత అదుపు తప్పుతుంది. ఇట్టి పరిస్థితిలో మాసవాస్త పురుషుని అనుసరించి అనగా భూ పరిభ్రమణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి గృహ నిర్మాణం చేసే శుభముహూర్తాల కొరకు వేచి ఉండలేకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అలా అయిపోయింది. పలానా మాసంలో వాస్తుపురుషుడు ఇలా ఉన్నాడంటే ఆయన అనుసరించి చేయడం అనేది చాలా తగ్గిపోయింది జనాలకి. ఎందుకంటే అది 100% వాస్తుపురుషుని ప్రభావము, అధోముఖంగా భూమిపైన వాస్తుపురుషుని పడే కిరణాలు, ఆ కిరణాలకు సంబంధించిన వాస్తు పద విన్యాసం అనేది నెక్స్ట్ రాబోతున్న సబ్జెక్ట్ అనేది పెద్దది. అది చాలా గొప్ప విషయం, అది అందరికీ అర్థం అవ్వలేదు. కానీ అది నిజమైనటువంటి వాస్తు ప్రమాణంలో వాస్తుపురుషునికి విలువవస్తుంది. సో ఇలాంటి ఇప్పుడు జనాలకు ఓర్పు లేని పరిస్థితి ఆధారంగా మన ఋషులు అనగా ఈ యొక్క అనుసరించి గృహ నిర్మాణం చేసే శుభముహూర్తాల కొరకు ఇప్పుడున్న జనాలు ఓపిక లేదు. కాబట్టి అటువంటి తరుణంలో మన తపస్సంపన్నుడైన కాళికా వరప్రసాద లబ్ధి విజ్ఞాన ధనుడు అయిన మన కాళిదాసు తాను రచించిన కాలామృతం అనే సుప్రసిద్ధ జ్యోతిష శాస్త్ర గ్రంథంలో భూభ్రమణాన్ని అనుసరించిన సాంకేతిక పరిజ్ఞానం గ్రహించి దినవాస్తు పురుషు అంటే చనీక వాస్తు పురుషు స్వభావాన్ని ప్రతిపాదించాడు. కాలామృతం ప్రామాణికమైన జ్యోతిష గ్రంథంగా మనము అంగీకరింపబడింది కదా. అందుకోసం ఈ దినవాస్తు పురుషునికే చనీక వాస్తు పురుషుడను నామాంతరం కలదు. మాస వాస్తు పురుషుడు భాద్రపదాది 3-5 మాసాల చొప్పున క్రమంగా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులకు శిరస్సు గలవాడి ఎట్లు పరిభ్రమిస్తున్నాడు, అట్లే ఈ భూగోళంలో తన చుట్టూను తాను తిరుగుతూ భ్రమణం అనే కారణం చేత దినవాస్తు పురుషుడు సూర్యోదయం మొదలుకొని మరలా సూర్యోదయం అగున వరకు జామునకు ఒక్కొక్క దిక్కులో శిరస్సు ఉంచి 2 ఆవృత్తుల తిరుగుతాడు. గమనించండి. అది ఏ విధంగా అంటే పగలు ఉదయం నుండి మొదటి జామున ఉత్తర శిరస్కుడుగాను, 2వ జామున తూర్పు శిరస్కుడుగాను, 3వ జామున దక్షిణ శిరస్కుడుగాను, 4వ జామున పశ్చిమ శిరస్కుడుగాను, మరలా అట్లే రాత్రి మొదటి భాగంన ఇది చనీక వాస్తు దినవాస్తు పురుషుని యొక్క విషయం. మరలా అట్లే రాత్రి మొదటి భాగంన ఉత్తర శిరస్కుడును క్రమంగా పరిభ్రమిస్తాడు. మిగిలిన నియమాలన్నీ మాస వాస్తు పురుష నియమం వలనే గ్రహించాలి. ఈ చనీక వాస్తు విధానం బహు సూక్ష్మముకు సాంకేతిక పరిజ్ఞానంతో సాధింపబడింది. ఎందుచేతనగా వస్తువు రూపాన్ని పొందిన కొలది దానిలోని శక్తి ఇనుమడించి ఉంటుంది. అట్లాగే కాలాన్ని సూక్ష్మ విభాగం చేసే కొలది దాని శక్తి లేక కాలం యొక్క ప్రభావం మిక్కిలి వృద్ధి చెందుతుంది. కాబట్టి ఊహాతీతంగా పరిభ్రమిస్తున్న ఆధునిక కాలచక్రంలో అలసిపోతున్న మానవాళికి ఈ చనీక వాస్తు పురుష స్వరూప నిర్మాణ కార్యముల ఎందు మిక్కిలి ఉపయోగకరంగా ఉండగలదని మహాకవి కాళిదాసు మనకి దీన్ని ప్రసాదించాడు. సో ఈ విధంగా వాస్తు పురుషుని గమనమంతా సూర్యుని గమనం మీద ఆధారపడి ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని మన యొక్క నానుడి అనుసరించి ఆరోగ్యం సూర్యుని వల్ల వస్తుందని అర్థం. అతీంద్రియ జ్ఞాన సంపన్నులైన మన మహర్షులు సూర్యుని యొక్క గమనం వలనే భూమిపై ఏ విధంగా సూర్యశక్తి నిక్షిప్తమవుతుందో గ్రహించి వాస్తు పురుషుని రూపంలో మనకు అందించారు. అటువంటి వాస్తు పురుషుడు భూమిపై నిర్మించే గృహాలకు ముఖద్వారాన్ని అనుసరించి అనగా దిశలను అనుసరించి ఉండే అయస్కాంత శక్తులను ఆయా శక్తులను ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి గృహంలో ఉండేవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ వాస్తు పురుష పరిజ్ఞానాన్ని బాగుగా అవగతం చేసుకొని గృహ నిర్మాణం చేస్తే సుఖము శాంతిని పొందుతారని మనకు ఋషి ప్రమాణం చెప్పబడం జరిగింది. మనకి ఈ వాస్తు పురుషుని గురించి ఇంకా పరిపూర్ణంగా విషయం తెలాలంటే విశ్వకర్మ వాస్తుశాస్త్రం, విశ్వకర్మ ప్రకాశిక, మయవాస్తు, వాస్తు విజ్ఞాన చంద్రిక, వాస్తు విద్య, మానుషాలయ చంద్రిక మొదలగునటువంటివి, అలాగే మనకి ఇది కాళిదాసు రచించినటువంటి కాలామృత ఆ గ్రంథాన్ని మనము తప్పకుండా ఇవన్నీ కూడా మనం వాస్తు గురించి తెలుసుకోవడం అనేది, కాలామృతం అనే సుప్రసిద్ధ జ్యోతిష గ్రంథం అది కూడా అవసరమే. ఇవన్నీ మనం తెలుసుకోవడం అనేది ఈ ఒక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే వాస్తు పురుషుడు అధోముఖంగా భూమిపై శాశ్వతంగా ఉండడం స్థిరవాస్తు, మాసము తిరగడం అనేది చర అంటే మాసవాస్తు, ఒక రోజుకి పగలుకు 4 జాములు రాత్రికి 4 జాములు అంటే ఒక దినానికి వాస్తు పురుషుడు ఆ యొక్క చనీక
దాన్ని వాస్తు పురుషుడు, చనీక మనకి వాస్తు పురుషుడు అని మనం తెలుసుకోవడానికి కోసం దాన్ని ఈ విధంగా ఒక రోజుకి 4 జాముల పరంగా ఒక్కొక్క జాముకు ఒక్కొక్క దిక్కు, ఆ విధంగా మనము మొదటి జాముకు తూర్పుగా, ఆ విధంగా పగులు రాత్రి, ఈ విధంగా ఈ వాస్తు పురుషుని మొదటి జాముగా అనేదాన్ని మనకి ఉత్తర శీర్షికలు, రెండవ జాము అనేది తూర్పు, ఈ విధంగా మనకి సైనంగా ఈ విధంగా తిరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి అర్థం కాని పరిస్థితిలో వాస్తు పురుషుని మాసమాసము ఏ విధంగా మనము దాన్ని తర్ఫీదు చేసుకునే టైంలో అర్థం కానప్పుడు చనీక వాస్తు దినవాస్తు పురుషుని ఆధారంగా ఆయన మొదటి జాములో ఉత్తర దిక్కు ఉంటుంది, రెండవ జాములో మనకి తూర్పు దిక్కు, ఉత్తరం నుంచి అలా రైట్ సైడ్ తిరగడం అనమాట. దాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ విధంగా ఆ ఒక్క రోజులో మనం వాస్తు పురుషుని ఏ క్షణంలో ఏ విధంగా మనం పూజ చేసుకోవాలి అనే విషయం ఈ పాఠం ఆధారంగా మనం తెలుసుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్క వాస్తు విషయం తెలిసిన వ్యక్తులు, తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరూ వాస్తు పురుషుని గురించి తెలుసుకోవాల్సిందిగా. నమస్కారం. స్వస్తి.